హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మనం పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గురించి నేర్చుకుందామండి. ఆల్రెడీ మనం ఎస్ఎల్టివ్ సెంటెన్సెస్ అంటే డిక్లరేటివ్ సెంటెన్సెస్ కానీ స్టేట్మెంట్స్ కానీ ఎట్లయినా అంటాం కదా. నెక్స్ట్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే కమాండ్స్, రిక్వెస్ట్, అడ్వైజెస్ ఇవి ఆల్రెడీ నేర్చుకున్నామండి. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గురించి నేర్చుకుందామా. ఎందుకంటే ఎక్స్క్లమేటరీ అంటేనే ఆశ్చర్యపోవటం కదండి, ఎస్టానిష్మెంట్, ఆశ్చర్యపోవటం కదా మనం. ఎస్, వాటిని గురించి ఎక్స్క్లైమ్డ్ అంటే ఆశ్చర్యపోవటం, వాటిని గురించి నేర్చుకుందామండి. ఎందుకంటే మాటల్లో మాట్లాడాలంటే, ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇటువంటి సెంటెన్సెస్ కూడా బాగా అవసరం అవుతాయి కదా. ఎస్, వాటిని ఏ విధంగా ఇవి స్టూడెంట్స్ కానివ్వండి, అదేవిధంగా ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉద్యోగాలకు రాసే వాళ్ళకి కానివ్వండి, మరి స్పోకెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడాలని కోరుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇవి బాగా యూస్ఫుల్ అండి. ఎస్, లెట్ us go to the సబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ ఫోర్త్ అండి. ఇదివరకు 3 ప్లే లిస్టులో ఉంటాయి, కావలిస్తే చూడండి. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఫోర్త్ పార్ట్. ఎస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఇవేంటండి ఎక్స్క్లమేటరీ. ఎక్స్క్లమేటరీ అంటే ఏమిటి? వాట్, ఇది ఎక్స్క్లమేటరీ. ఆశ్చర్యమే కదండి. హౌ, ఎలా జరిగింది, ఎక్స్క్లమేటరీ. ఇక అవే కాకుండా ఈ కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి. హుర్రే, హుర్రే అంటే సంతోషంతో వేసేటువంటి ఒక కేకండి, పెద్ద అరుపు, హుర్రే అటువంటి. ఎస్, నెక్స్ట్ హుర్రే. అలాస్, అలాస్ అంటే అయ్యో, అయ్యో ఇటు జరిగిందా, అయ్యో ఈజ్ డెడ్, అతను చనిపోయాడా, అటువంటి ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పాలంటే అలాస్ అంటాం. నెక్స్ట్ బ్రావో. బ్రావో అంటే మనం అంటాం కదండి, ఏదైనా మంచి పని చేసినప్పుడు భలే చేసావు, భళా అంటాం కదా. అటువంటి ఎక్స్ప్రెషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చినప్పుడు బ్రావో అంటాం. నెక్స్ట్ ఫిఫీ. ఫిఫీ, ఫై అని కూడా కొంతమంది అంటారు. ఫిఫీ, ఫిఫీ అంటే కొంచెం అది డిస్పైస్, మనకు హేట్ చేయాల్సి వచ్చినప్పుడు అది అంటాం. అంటే చిచి, పప, ఇటువంటి మాటలు అంటాం కదా. ఇటువంటి వాడాల్సి వచ్చినప్పుడు ఫిఫీ అనేవి వాడతాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే మనం ఏ విధంగా మనం చేయాలో మనకు ఈజీగా తెలుస్తుందండి. అయితే కొంచెం ఒకసారి రివైజ్ చేస్తాను, పాతయి ఒక సెంటెన్స్ తీసుకొని రివైజ్ చేసి మరలా ఇటు వెళ్దాం. ఎస్, రామ రావణ, ఇటువంటి ఎస్ఎల్టివ్ సెంటెన్స్, ఇటువంటి స్టేట్మెంట్ తీసుకొని ముందు చూద్దామండి. మనం యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్లో మార్చాలంటే సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు ఈ మూడింటిని మనం చూడవలసింది, రికగ్నైజ్ చేయవలసింది. కిల్డ్ వెర్బ్ తెలుసు కాబట్టి చంపాడు. ఎవరు చేశారు ఈ సెంటెన్స్ లో? పని ఎవరు చేశారు? రాముడు. ఈ కిల్డ్ చేసింది ఎవరు? రాముడు కాబట్టి సబ్జెక్ట్ అండి. ఎస్, ఈ యొక్క కిల్డ్ అనే పనిని రిసీవ్ చేసుకుంది ఎవరు? ఈ పని కిల్డ్, ఎవరిని చంపాడు, లేకపోతే కిల్డ్ అనే పనిని రిసీవ్ చేసుకుంది ఎవరు? రావణ. ఆబ్జెక్ట్, సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు. అయితే దీనికి 5 రూల్స్ ఉన్నాయని చెప్పాం కదా. ఆ 5 రూల్స్ని ఒకసారికి మనం రిమెంబర్ చేసుకుందాం. ఒకటి, ఆబ్జెక్ట్ సబ్జెక్టుగా పెట్టాలండి. ఈ ఆబ్జెక్ట్ తీసుకొచ్చి ఫస్ట్ రాయాలి సబ్జెక్టుగా రావణ. తర్వాత బీ ఫామ్ రాయాలి. బీ ఫార్మ్స్ అంటే మీకు తెలుస్తుందండి. యాము, యూజు, ఆరు, వజు, వరు, బీ, బీయింగ్, బీయింగ్, ఇటువంటి బీ ఫాము ఇవన్నీ కూడా బీ ఫామ్లు అండి. మీరు కావలిస్తే వెనకెళ్ళి చూడండి లాస్ట్ వాటిల్లో. ఎస్, ఒక బీ ఫామ్ పెట్టాలి. మరి ఇన్నిటిలో ఏ బీ ఫామ్ పెట్టాలి? ఏ బీ ఫామ్ అంటే ఇది పాస్ట్ టెన్సా, ప్రెసెంట్ టెన్సా? ముందు వర్బ్ చూడండి. వర్బ్ పాస్ట్ టెన్సే. పాస్ట్ టెన్స్ని వజ్ కానీ వర్ కానీ పెట్టాలి. వర్బ్ పెట్టాలంటే ఇక్కడ ప్లోరల్ ఉండాలి. వజ్ పెట్టాలంటేనేమో సింగులర్ ఉండాలి. రావణ సింగులర్ ఒకటే కాబట్టి వజ్ రాద్దామండి. రావణ వజ్. ఎస్, వెర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ టెన్స్ మూడో రూపంలో రాద్దామండి. కిల్, కిల్డ్, కిల్డ్ అంతేనండి. ఎస్, రావణ వాజ్ కిల్డ్. తర్వాత బై ప్రపోజిషన్ రాద్దాం. బై సబ్జెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ రాయడం. ఈ 5 రూల్స్ మనకు
పాసివ్ వాయిస్ని లోకి మార్చాలంటే ఈ 5 రూల్స్ మనకు అవసరం అండి. ఎక్కడ చూసినా కూడా ఇవే వస్తుంటాయి. కొంచెం కొంచెం చేంజ్తో ఇవే మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక మనం లెటర్స్ గో టు ది సబ్జెక్ట్. అసలు దాంట్లో వెళదామా? వెళ్లే ముందు మరి 3-4 దశాబ్దాల నుండి నేను ఒక ప్రిన్సిపల్గా చేస్తున్నాను. మరి నాకు వచ్చిందంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మీకు చెప్పాలనుకుంటున్నాను కదా. మీకు చెప్పాలంటే నాకు ఎంకరేజ్మెంట్ కావాలి కదా. ఎంకరేజ్మెంట్ కావాలంటే మీరు లైక్ చేయాలి కదా, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. తప్పకుండా చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. చూద్దాం. ఎస్, ఇవి ఎక్స్క్లమేటరీ వర్డ్స్ అని మనం నేర్చుకున్నాం కదండి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. వాట్ ఏ ఉమెన్ యు ఆర్. వాట్ ఏ ఉమెన్ యు ఆర్. ఎక్స్క్లమేటరీ. వాట్ ఏ ఉమెన్ యు ఆర్. ఎటువంటి ఉమెన్, ఎటువంటి స్త్రీవి అని మనం చెప్పాల్సింది. దాన్ని ఏ విధంగా పాసివ్ వాయిస్ లో మార్చుకుందాం. వాట్ ఇక్కడ కూడా ఇక్కడే పెట్టేసుకుంటే సరిపోతుంది. వాట్ ఏ ఉమెన్ యు ఆర్. దాన్ని ఇది మొత్తం సింగిల్ సెంటెన్స్ గా ఉంది కాబట్టి ఇక్కడైనా పెట్టుకోవచ్చండి. వాట్ ఏ ఉమెన్ యు ఆర్. ఎటువంటి మనిషి నీవు అంటే మనం ఆశ్చర్యం వ్యక్తం చేసాం. అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నాం? నువ్వు చాలా గొప్ప మనిషివి, చాలా గొప్ప స్త్రీవి అని మనం చెప్పాలనుకుంటున్నాం. అదే పాసివ్ వాయిస్ అదేనండి. నువ్వు ఎంత స్త్రీవి నీవు, ఎటువంటి స్త్రీవి నీవు అన్నావు అంటే నువ్వు చాలా గొప్ప స్త్రీవి. అదే కదా మనం చెప్పాలనుకుంది. దాన్ని అట్లా మార్చి చెప్పటమే. అంటే ఎస్ యు కదా. ఇక్కడ మనకు సబ్జెక్టు యు కాబట్టి యు ఆర్ ఎక్స్క్లైమ్డ్. ఇది మనం రాస్తామండి. యు ఆర్ ఎక్స్క్లైమ్డ్. నువ్వు ఆశ్చర్యపడ్డావు, ఆశ్చర్యం నొందావు. ఏమని? గ్రేట్ ఉమెన్ అని. గ్రేట్ ఉమెన్ అని అంతే కదా. యు ఆర్ ఎక్స్క్లైమ్డ్ టు బి ఏ గ్రేట్ ఉమెన్. టు బి ఏముంది కదా, ఏ గ్రేట్ ఉమెన్. చివరి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఆశ్చర్య అది ఎక్స్క్లమేటరీ మార్కు తీసేసేయాలి మనం. యు ఆర్ ఎక్స్క్లైమ్డ్ టు బి ఏ గ్రేట్ ఉమెన్. యు ఆర్ ఎక్స్క్లైమ్డ్, నువ్వు ఆశ్చర్యం పొందబడ్డావు. ఏమని? టు బి ఏ గ్రేట్ ఉమెన్ అనగానే నువ్వు ఆశ్చర్యపడ్డావు. ఇటువంటి జనరల్గా చివర మనకు ఈ బి ఫామ్లు వస్తే మనం ఈ విధంగా రాసుకుంటామండి. వాట్ వచ్చినప్పుడు చివర జనరల్గా వాట్ ఏ ఉమెన్ యు ఆర్, వాట్ ఏ బిగ్ బంగ్లా ఇట్ ఈస్, వాట్ ఏ స్కై దట్ ఈస్, వాట్ ఏ చైర్ ఇట్ ఈస్, వాట్ ఏ బిగ్ నోస్ యు హ్యావ్. ఇటువంటి మనం బి ఫామ్లు ఇట్లా వచ్చినట్లయితే చివర ఇటు ఆర్లు ఇవి వచ్చినట్లయితే ఈ విధంగా మనం రాసుకుంటామండి. వాట్ ఏ ఉమెన్ యు ఆర్ ఎక్స్క్లైమ్డ్ టు బి ఏ గ్రేట్ ఉమెన్. ఇటువంటి వాట్ రాసేసి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు రాసుకున్నట్లయితేనే, మీరు రాసుకొని చేస్తేనే మీకు అర్థమవుతాయి. లేకపోతే ఇది చెప్పడం అంటే మొత్తం ఎగ్జాంపుల్స్ చెప్పడం కుదరదు కదా, ఈ వీడియో లెంగ్తీ అయిపోతుంది. అందుకని ఈ వాట్తో వచ్చేది ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి. ఎస్, నెక్స్ట్ యు ఆర్ ఎక్స్క్లైమ్డ్ టు బి ఏ గ్రేట్ ఉమెన్. టు బి రాసుకొని చేస్తాం వాట్ వచ్చినప్పుడు చివర ఇట్లా బి ఫామ్ వచ్చినప్పుడు టు బి రాసుకొని చేస్తాం. యు ఆర్ ఎక్స్క్లైమ్డ్ అనేది మామూలుగా కామన్గా రాసేసుకుంటాం. టు బి ఏ గ్రేట్ ఉమెన్. ఇక్కడ ఇది గ్రేట్ ఉమెనా, లేకపోతే చాలా మంచి ఉమెన్ కాదా, లేకపోతే పెద్ద ఉమెనా, అట్లా మనం మాట్లాడిన దాన్ని బట్టి ఈ యొక్క యాడ్జెక్టివ్ని, ఈ ఉమెన్ అనే దాన్ని ఉంది కదండి, ఆ ఉమెన్ అనేటువంటి నౌన్కి ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఈ ఎక్స్ప్రెషన్ అనుగుణంగా గ్రేటా, బిగ్గా, పూరా ఈ యొక్క యాడ్జెక్టివ్ రాసుకుంటాం. ఎస్, నెక్స్ట్ అనదర్ రాసుకుందామండి. హౌతో మనకు వాట్ అయిపోయిందండి. హౌతో చూద్దామండి. హౌ పూర్ they are,
హౌ పూర్ దే ఆర్, ఎంత పూరు వాళ్ళు అంటే వాళ్ళు చాలా పూరు అనే కదండి. వాళ్ళు ఎంత పూరు వాళ్ళు, హౌ పూర్ దే ఆర్, వాళ్ళు చాలా పూరు అదే కదా మనం చెప్పేది. ఎస్ మనం ఇట్ ఈస్ ఎక్స్క్లైమ్డ్, ఇట్ ఈస్ ఎక్స్క్లైమ్డ్ అనేది కామన్ గా రాసుకుంటామండి. ఇట్ ఈస్ ఎక్స్క్లైమ్డ్ ఏంటి, వాళ్ళు చాలా పూరని, అంతే కదా. ఇట్ ఈస్ హౌ పూర్ దే ఆర్ అంటే వాళ్ళు వాళ్ళు చాలా పూరని ఆశ్చర్యపడ్డాం అంతే కదా. ఎస్ ఇట్ ఈస్ ఎక్స్క్లైమ్డ్ దట్, ఇక దే ఆర్ రాసేసుకుంటామే, దే ఆర్. అయితే దే ఆర్ ఎటువంటి బాగా పూరనే కదా, వెరీ పూర్. ఎస్ ఇట్ ఈస్ ఎక్స్క్లైమ్డ్ దట్ దే ఆర్ వెరీ పూర్ అదే కదా. హౌ పూర్ దే ఆర్ అంటే వాడు బాగా పూర్ అని ఆశ్చర్యపడ్డాం. ఎస్ ఇట్ ఈస్ ఎక్స్క్లైమ్డ్, ఎక్స్క్లైమ్ చెందబడ్డది ఏంటి, దే ఆర్ వెరీ పూర్, వాడు చాలా పూర్ అని. ఎస్ దీనికి పూర్ అనే దానికి మనం వెరీ అనేటటువంటి యాడ్జెక్టివ్ పెట్టుకున్నాం. ఇందాక కూడా మనం యాడ్జెక్టివ్ పెట్టుకున్నాం కదా, దేనికి ఉమెన్ ఎటు ఉమెన్, గ్రేట్ ఉమెన్ అని. ఇక్కడ కూడా ఈ పూర్ అనే నౌన్కి మనం యాడ్జెక్టివ్ ని రాసుకుంటాం. ఎస్ నెక్స్ట్ ఇంకోటి తీసుకుందామండి. ఇప్పుడు మనం ఏం తీసుకుందామంటే ఇక హౌ, అలాస్ చూద్దామండి. అలాస్ అంటే ఏమిటి అర్థం, అయ్యో అని అర్థం. అలాస్ హీ ఈస్ డెడ్, అయ్యో అతను చచ్చిపోయాడు. అలాస్ హీ ఈస్ పూర్, అబ్బో చాలా పూర్ అయిపోయాడు, అంతే కదా. అట్లానే దాంతో మనం మరొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎస్ అలాస్ ఐ యామ్ రూయిన్డ్, అలా ఇక్కడ పెట్టాలి. దీనికి ఈ ఎక్స్ప్లెనేటరీ మార్క్ ఇక్కడ పెట్టాలండి. అలా దీంట్లో కూడా దీని పక్కన పెట్టుకున్నా కూడా కరెక్ట్ గానే ఉంటుంది. కాకపోతే అది ఒక సెంటెన్స్ గా ఉంది కాబట్టి చివరిని పెట్టుకున్నాం ఇందాక. ఇది అలాస్ ఐ యామ్ రూయిన్డ్. చివరి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెనేటరీ మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టుకుందామండి. అలాస్ ఐ యామ్ రూయిన్డ్, అలాస్ I am ruined. Alas, I am ruined. అయ్యో నేను పాడైపోయాను. లేకపోతే రూయిన్ అంటే కొలాప్స్డ్, నేను చాలా బాధపడ్డాను, చాలా దిగిపోయాను, అంతే కదండి. నేను నాశనం చేయబడ్డాను, రూయిన్ అంటే నాశనం చేయబడ్డాం. అయ్యో నేను చాలా బాధపడ్డాను, చాలా దిగిపోయాను, నేను కొలాప్స్ అయిపోయాను, నా జీవితం అంతా కూడా చిందరబందరైపోయింది అనే అర్థంలో కదా మనం వాడేది. Alas, I am ruined. Yes. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాసుకుందాం. అలాస్ అంటే ఏంటి, మై రూయిన్. ఎస్ అలాస్ ఐ యామ్ రూయిన్డ్. మనం ఏం రాసుకుందాం అంటే నేను రూయిన్ అయ్యాను. ఎస్ మై రూయిన్ ఈజ్ లామెంటెడ్. అసలు ఇప్పుడు దీనికి ఏ విధంగా రాసుకుంటాం, రూయిన్ అంటే దాన్ని మార్క్స్ ఏమి రాసుకుంటాం, బాధపడటం కదా. ఆ బాధను ఏ విధంగా చెప్తాం, లామెంట్ అన్నా కూడా బాధేనండి. నెక్స్ట్ గ్రీఫ్ అన్నా కూడా బాధే కదా. అప్పుడు మై రూయిన్ ఈజ్ అని రాసుకుంటాం. మై తర్వాత రూయిన్ అంటే దీన్ని ఒక సబ్జెక్ట్ గానో నౌన్ గానో చూస్తామండి. ఇది వెర్బ్గా చూడం. మై రూయిన్ ఈజ్ ఏమంటాం, లామెంటెడ్ అని కూడా అంటాం. లామెంటెడ్. లేకపోతే మనం ఏమైనా రాస్తామండి, లామెంటెడ్ అని అనుకోండి రాస్తాం. లేకపోతే ఇంకో మాట కూడా చెప్పారుగా, గ్రీఫ్ అని కూడా మనం రాసుకోవచ్చు. మై రూయిన్ ఈజ్ లామెంటెడ్. నా యొక్క రూయిన్ చూసి బాధపడ్డారు, ఆ విధంగా మనం రాస్తాం. Alas, I am ruined. My ruin is lamented. ఆ విధంగా మనం రాస్తామండి. ఎస్ మరి ఇంకోటి చూద్దామా. ఎస్ మరి
ఇంకోటి ఏంటంటే హౌ పూర్ దే ఆర్, అది అయిపోయింది కదా. అలాస్ ఐఎమ్ రూయిన్డ్. నెక్స్ట్ హుర్రా, ఇంకోటి చూద్దామండి. హుర్రా, హుర్రా అంటే ఏంటంటే సంతోషం కదండి, సంతోషంతో వేసే ఒక పెద్ద కేక కదండి. హుర్రా అంటే చీర్డ్ అని కూడా మనం రాసుకోవచ్చు. హ్యాపీ, చీర్డ్ ఇటువంటి మాటలు కూడా రాసుకోవచ్చు. ఎస్, దీన్ని రాసుకుందాం. హుర్రా, HURRA, హుర్రే, హుర్రా కాకుండా హుర్రే, హుర్రే. We have passed, we have passed. హుర్రే, we have passed. ఇది నేను రాసుకుంటాం. ఇక్కడ నవ్వు రాసుకుంటాం కదా, ఉయ్ అంటే ఉయ్ రాసుకుంటాం కదా. ఉయ్ని మనం ఏం రాసుకోవచ్చు? అవర్, మా యొక్క పాసింగ్ అనేది అందరూ సంతోషం కలిగించింది. మనం పాస్ అవ్వడం అనేది, నా పాస్ అనేది అందరికీ సంతోషం కలిగించింది. ఆ పాస్ అనే వెర్బ్ని నౌనుగా రాద్దాం. నౌనుగా రాయాలంటే వెర్బ్ని నౌనుగా రాయాలంటే అంటే జరుడుగా రాయాలంటే ఇంక ఫామ్ పెట్టాలి కదా. అవర్ పాసింగ్, అవర్ పాసింగ్. ఏమైంది? అవర్ పాసింగ్ సంతోషం చేయబడింది. ఈజ్ చీర్డ్, అవర్ పాసింగ్ ఈజ్ చీర్డ్ అని రాసుకుంటాం. అవర్ పాసింగ్ ఈజ్ చీర్డ్ అని రాసుకుంటాం. చీర్డ్ అంటే ఏంటండి? సంతోషపడటం. ఎస్, హుర్రే, వీ హావ్ పాస్డ్, అవర్ పాసింగ్ ఈజ్ చీర్డ్. ఇక్కడ కూడా మనం అలాస్ ఐఎమ్ రూయిన్ అంటే మై రూయినింగ్ అనకూడదండి. ఇక్కడ రూయిన్ నౌన్ అవుతుంది. మై రూయిన్ ఈజ్ లామెంటెడ్, మై రూయిన్ ఈజ్ గ్రీఫ్ అని రాసుకున్నాం కదా. అట్లానే హుర్రే, వీ హావ్ పాస్డ్, అవర్ పాసింగ్ ఈజ్ చీర్డ్. నా యొక్క పాస్ అనేది చాలా సంతోషం చేయబడ్డది. ఎస్. నెక్స్ట్ ఇంకోటి రాసుకుందామండి. అలాస్ రాసుకున్నాం కదా, హుర్రే రాసుకున్నాం కదా. ఇక బ్రావో రాసుకుందామండి. బ్రావో, వెల్ డన్. బ్రావో, బడా, BRAVO, బ్రావో, వెల్ డన్. బడా, బాగా చేసావు. బ్రావో, వెల్ డన్. బడా, నువ్వు బాగా చేసావు అనే కదా. అంటే వెల్ డన్, బాగా చేసావు అంటే నీ పని లేక నీ వర్క్ బాగా చేయబడింది. నీ పని, నీ వర్క్ బాగా చేయబడ్డది అంటే నీ వర్క్ని పొగిడారు, నీ వర్క్ని శ్లాఘించారు అనే కదా మనం మార్చాల్సింది. ఎస్, ఇక్కడ వెల్డన్ అంటే నువ్వు బాగా చేసావనే కదా. నువ్వు అంటే ఇక్కడ లేకపోయినా కూడా దాని అర్థం అదే కదా. అప్పుడు మనం ఏం రాసుకుంటాం? యువర్, నీ యొక్క. అక్కడ కూడా అవర్ పాసింగ్, మా యొక్క, అది కూడా పొజెసివ్ కేసులో రాసుకున్నాం కదా దాన్ని. ఎస్, యువర్ ఏంటి? యువర్ వర్క్, లేకపోతే యువర్ డీడ్, లేక యువర్ ఎఫర్ట్, యువర్ అటెన్షన్ ఏదో రాసుకుంటాం. లేదా యువర్ డీడ్, మీ పని. లేకపోతే మీరు యువర్ వర్క్ అని రాసుకోండి, ఏదైనా రాసుకోవచ్చు. యువర్ వర్క్ అని రాసుకోవచ్చు, లేకపోతే యువర్ ఎఫర్ట్ అని రాసుకోవచ్చు, EFFORT, యువర్ ఎఫర్ట్ అని రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. యువర్ డీడ్ అంటే కూడా పనే కదా. యువర్ డీడ్ మన పని ఏ విధంగా చేయబడ్డది? యువర్ డీడ్ ఈజ్ అప్లాడెడ్. అప్లాడెడ్. అప్లాడెడ్ అని రాసుకోండి, లేకపోతే ప్రైజ్ అని రాసుకోండి, ఏదైనా రాసేసుకోండి. యువర్ డీడ్ ఈజ్ అప్లాడెడ్. నీ యొక్క పని నీ శ్లాఘించారు, నీ యొక్క పని శ్లాఘించబడ్డది అని రాసేస్తాం. బ్రావో, భలే చేసావు అంటే మనం ఏమని దాన్ని పాసివ్ వాయిస్లో మార్చుకుంటాం. ఎస్, నీ యొక్క పని అప్లాడ్ చేయబడ్డది, నీ యొక్క పని నెక్స్ట్ ప్రైజ్ చేయబడ్డది అనేది మనం ఆ విధంగా చేంజ్ చేసి రాసుకుంటాం. యువర్ డీడ్ ఈజ్ అప్లాడెడ్, లేకపోతే యువర్ డీడ్ ఈజ్ ప్రైజ్డ్, ఈ విధంగా రాసుకుంటాం. ఎస్. ఇంకోటండి, ఫిఫీ, యువర్, ఇక్కడ ఫిఫీ ఇది కదా. ఎస్, ఫిఫీ, యువర్ ఎ థీఫ్. ఫిఫీ అంటే ఏంటంటే చీచి అని మనం అనుకున్నాం కదండి. ఫిఫీ, యువర్ ఎ థీఫ్.
యు ఆర్ ఏ టిహెచ్ఈ యు ఆర్ ఏ థీఫ్. ఫీఫీ చిచి నువ్వు దొంగ, పాప యు ఆర్ దొంగ అని చేదరించుకుంటాం. చేదరించుకునే దానికి ఇంకొకటి ఏంటి, డిస్పేస్ పెట్టాం. లేకపోతే ఇంకా ఇంకేమంటాం మనం చేదరించుకునే దాన్ని హేటెడ్ కూడా అని అంటాం. ఎస్, దాంతో ఏమంటాం, నీ యొక్క నువ్వు దొంగవి, అబ్బే నీ దొంగతనం అసహించుకున్నారా అంటాం. అంతే కదా మనం అనేది. నీవు నీ దొంగతనాన్ని చాలా చెడ్డదనుకున్నారా ఆ విధంగా మాట్లాడతాం. ఫీఫీ చిచి యు ఆర్ ఎ థీఫ్, నువ్వు దొంగవు అంటే నీ దొంగతనాన్ని అందరూ చేదరించుకున్నారు, అందరూ హేట్ చేశారు అనే కదా నీ యొక్క దొంగతనాన్ని యువర్. ఈ థీఫ్ అనేది థెఫ్ట్గా మారుతుంది. యువర్ థెఫ్ట్, థెఫ్ట్ అంటే దొంగతనమే కదా. థీఫ్ అంటే దొంగతనాన్ని ఏమంటాం, థెఫ్ట్ అంటాం. యువర్ థెఫ్ట్ ఈజ్ హేటెడ్. యువర్ థెఫ్ట్ ఈజ్ హేటెడ్, నీ యొక్క దొంగతనాన్ని అసహించుకున్నారు. లేకపోతే డిస్పైజ్డ్ ఇట్లా కూడా రాసుకోవచ్చు. డిస్పైజ్డ్ అని కూడా మనం రాసుకోవచ్చు. ఫిఫీ యువర్ ఎ థీఫ్, పాపా నువ్వు దొంగ. దాన్ని ఏ విధంగా మారుస్తాం పాసివ్ వాయిస్లోకి, నీ దొంగతనాన్ని అందరూ చేయించుకున్నారా అంతే కదా మనం మాట్లాడేది. అదేనండి ఇది కూడా. ఎస్, యువర్ థెఫ్ట్ ఈజ్ హేటెడ్, యువర్ థెఫ్ట్ ఈజ్ హేటెడ్ అని రాసుకుంటాం. ఎస్, ఈ ఎక్స్క్లమేటరీ వర్డ్స్తో అయిపోయినాయండి. ఇప్పుడు ఇంకోటి ఇట్ ఈస్ టైమ్ అనే దాంతో మనం నేర్చుకుందామండి. ఇట్ ఈస్ టైమ్ టు సీ. మరి ఇట్ ఈస్ టైమ్ టు సీ అంటే దాని అర్థం ఏంటి, ఎస్ చూడాల్సిన సమయం వచ్చింది అది. ఇట్ ఈస్ టైం వచ్చేసింది. టు సీ చూడాల్సిన టైం వచ్చేసింది, అదే కదండి. ఇది కూడా ఇట్ ఈస్ టైం టు సీ, చూడాల్సిన టైం వచ్చేసిందో వెళ్ళు చూడు కనపడు, అదే కదా మనం అనేది. ఇది కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కింద వస్తుందండి. వీటిని మనం ఏ విధంగా రాసుకుంటాం చూద్దాం. ఎస్, ఈ విధంగా ఎండింగ్లో కనుక మనకు ఇట్లా వెర్బ్ వచ్చినట్లయితే ఈ ఫస్ట్ టు సీ అనేది V1 వచ్చినట్లయితే మనం ఎట్లా రాసుకుంటామంటే జనరల్గా టు బీతో రాసుకుంటామండి. ఎస్, ఇట్ ఈస్ టైమ్ టు సీ, ఇట్ ఈస్ టైమ్ అని రాసుకుంటాం. ఇట్ ఈస్ టైమ్. టు బి సీన్ వచ్చింది కదండి, బి ఫామ్ టు బి సీన్. టు బి తర్వాత మూడో రూపం రాసుకుంటాం. ఇట్ ఈస్ టైమ్ టు బి సీన్, ఎస్ చూడాల్సిన సమయం వచ్చింది. ఇట్ ఈస్ టైమ్ టు సీ, టైం వచ్చింది, చూడటానికి టైం వచ్చేసింది. ఇది ఇట్ ఈస్ టైమ్ టు బి సీన్, చూడాల్సిన సమయం వచ్చింది. ఆ విధంగా టు బి పెట్టి రాసుకుంటాం. ఎస్, ఓన్లీ ఇక్కడ చివర ఇట్లా బి ఫామ్ టు1 V1 వస్తేనండి. ఒక్కొక్కసారి ఆబ్జెక్ట్ కూడా చూడాల్సింది ఏంటి అనే ఆబ్జెక్ట్ కూడా వచ్చినప్పుడు ఎలా రాసుకుందాం చూద్దాం. చూస్తారు కదా, ఇట్ ఈస్ టైమ్ టు సీ, ఇట్ ఈస్ టైమ్ టు బి సీన్. ఎస్, ఇక్కడ రాద్దాం. It is time to take coffee. It is time to take coffee. Yes, ఇక్కడ మనం టు టేక్, ఇట్ ఈస్ టైమ్ టు టేక్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది అంటే ఇట్ ఈస్ టైమ్ టు బి టేకెన్ అని రాసేవాళ్ళం జనరల్గా. కానీ ఏం టేక్ చేస్తున్నాం, ఇది ట్రాన్సిటివ్ వర్బ్ అయిపోయింది. ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా వచ్చేసింది కాఫీ. అప్పుడు మనం కాఫీ తీసుకోవటం కొరకు టైం వచ్చింది అనేది ఇక్కడ మనం రాద్దాం. అలా ఆ విధంగా మనం రాసుకోవచ్చు అండి. ఎస్, ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ టైమ్. దేనికి టైము, కాఫీ తీసుకోవటానికి, ఫర్ కాఫీ టైం వచ్చింది. దేనికి టైం వచ్చిందండి, కాఫీ తీసుకోవటానికి టైం వచ్చింది. ఇక్కడ మనం ఇట్ ఈస్ టైమ్ ఫర్ కాఫీ ఇక్కడ రాస్తాం. ఈ టు బి అనేది టు బి టేకెన్, సీన్ ఇక్కడ రాసి ఇక్కడేమో టేక్ ఉంది కాబట్టి టేకెన్ రాద్దాం. ఎస్, ఇట్ ఈస్ టైమ్ ఫర్ కాఫీ టు బి టేకెన్.
ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఏం లేదు కాబట్టి టు బి టేక్ సీన్ అని రాసామండి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఏం తీసుకుంటున్నాం అంటే కాఫీ ఉంది కదా, ఆ కాఫీ తీసుకోవడం వరకు టైం వచ్చింది. ఈ విధంగా రాస్తాం. ఇట్ ఈస్ టైం ఫర్ కాఫీ టు బి టేకెన్. ఎస్, ఏదైనా మీకు కన్ఫ్యూజ్ ఉంటే 1-2 సార్లు పాస్ చేసి పెట్టుకొని చూడండి. ఈ చాలా 1-2 సార్లు కనుక మనం చూసినట్లయితే ఇవి వెరీ వెరీ ఈజీగా ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కానివ్వండి, ఏదైనా మామూలు అకాడమిక్ ఎగ్జామినేషన్స్లో కొంచెం ఇవి టెస్ట్ చేయాలి అన్నప్పుడు కానివ్వండి, ఇటువంటి తప్పకుండా ఇస్తుంటాడు. ఇక మాట్లాడటానికి తప్పకుండా ఇవి అవసరమే. ఎస్, లెట్ us go to another one. మై బాస్ అన్ని మోడల్స్ చెప్తానండి. అది మై బాస్ allowed us to go to coffee. నా బాస్ ఎలా చేశాడు కాఫీ కోసం. ఇది కూడా ఆశ్చర్యమేనండి. ఇది కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనండి. నా బాస్ అలౌడ్, ఎప్పుడు అతను అలౌ చేయడు. కాఫీ అంటే కాఫీ ఇవి కూర్చో అంటాడు. కానీ ఇవాళ కాఫీ తాగుతాం సార్ అంటే వెళ్ళండి అన్నాడు. మై బాస్ అలౌడ్ us to take coffee. కాఫీ తీసుకోవడానికి అలౌ చేశాడు. ఇది కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇది ఎట్లా, ఇది చూడండి. మై బాస్ సబ్జెక్టు, అలౌడ్ ఆబ్జెక్టు, ఎవరిని అలౌ చేశాడు అస్. ఇక్కడ వస్తువులే ఉన్నాయి, సబ్జెక్టు ఆబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు ఉంది కాబట్టి ఇక మామూలుగా రాసేసుకుంటామేనండి. ఎస్, అప్పుడు అసలు ఉయిగా మారుతుంది. ఉయి తరువాత అలౌడ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది. పాస్ట్ టెన్స్ లో ఉంటే బి ఫార్మ్స్ ఏం రావాలి, వస్ కానీ వర్ కానీ రావాలి. ఇక్కడ ప్లోరల్ ఉంటే వర్ వస్తుంది, సింగులర్ ఉంటే వస్ వస్తుంది. ప్లోరల్ ఉంది కాబట్టి వర్ రాసుకుందామండి. వి వర్ వెర్బ్ మూడో రూపంలో రాసుకోవాలి. we were allowed అని మనం రాసుకున్నామండి. we were allowed దేనికి అలౌ చేయబడ్డాం, ఇది మామూలు రాసుకోవటం ఏంటి, టు గో టు కాఫీ. ఎవరి చేత అలౌ చేయబడ్డాం, బై మై బాస్. మామూలు రాసేసుకుంటాం. యు ఆర్ అలౌడ్ టు గో టు కాఫీ. ఎవరి చేత, బై మై బాస్. We are allowed to go to coffee by my boss. ఇక్కడ ఈ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఏం చేయాలంటే అర్థవంతంగా రాసుకోవటమేనండి. చివరి రాసుకోవాలా లేకపోతే ఈ యొక్క వెర్బ్ తర్వాత రాసుకోవాలనేది కొంచెం మీనింగ్ఫుల్గా రాసుకోవడమే, అంతకంటే ఇక్కడ క్రొత్తది ఏమీ లేదు. ఎస్, మై బాస్ allowed us to go to coffee. బై బాస్ సబ్జెక్ట్ అయిపోయింది, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్ ముందు పెట్టాం, అసలు ఉయిగా మారింది. ఇక్కడ పాస్ట్ బి ఫార్మ్ కాబట్టి వర పెట్టాం, ప్లూరల్ వచ్చింది కాబట్టి వి వర్ మూడో రూపం అలౌడ్. ఇక టు గో టు కాఫీ బై మై బాస్. ఇక్కడ కూడా రాసుకోవచ్చు అంటే వి వర్ అలౌడ్ బై మై బాస్ టు గో టు కాఫీ అన్నా కూడా మిస్టేక్ ఏం లేదు. దట్ ఈస్ ఆల్సో వెరీ కరెక్ట్. ఎస్, ఇక మరొకటి ఇంకొకటి ఉంది, ఇంకొక ప్యాటర్న్ ఉంది. ఐ వాంట్ హిమ్ టు డూ ఇట్. ఐ వాంట్ హిమ్ టు డూ ఇట్. నేను అది చేయమన్నాను, చేయాలని కోరుకున్నాను. అది కూడా ఆ ఎక్స్ప్రెషన్ కూడా మనం ఇట్లానే మనం చేసుకోవచ్చు అండి. వాంట్, లైక్ ఇటువంటి. ఐ వాంట్ హిమ్ టు డూ ఇట్, నేను అది చేయాలని కోరుకున్నాను. అది కూడా ఎమోషన్స్. అసలు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటేనేవి ఇవే కొంచెం ఆశ్చర్యాన్ని కానివ్వండి, అంటే ఎస్టానిషన్ కానివ్వండి, ఎమోషన్స్ని తెలిపే సెంటెన్స్ని ఎస్టానిష్మెంట్స్, ఎమోషన్స్ తెలిపే సెంటెన్స్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఇది కూడా ఎమోషన్తో నేను అది చేయాలనుకున్నాను, అతన్ని ఐ వాంట్ హిమ్ టు డూ ఇట్, అతన్ని చేయాలనుకున్నాను అని ఎమోషన్తో చెప్పే సందర్భమే కాబట్టి ఇది కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కింద వస్తుందండి. ఇది ఐ వాంట్ రాసుకోవాలి. ఐ వాంట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదండి, ఈ చివర ఇది రాసుకున్నాం. ఐ వాంట్ ఇట్ ఏం లేదండి, టు బి ఇట్ తర్వాత టు వచ్చింది కాబట్టి ఇక్కడ బి ఫామ్ టు బి రాసుకుంటాం. ఐ వాంట్ ఇట్ టు బి, ఇక వెర్బ్ మూడో రూపంలో రాసుకుంటాం. I want it to be done
బై ఎవరు, ఐ వాంట్ ఇట్ టు బి డన్ బై ఎవరండి, బై హిమ్ గానే వస్తుంది. ఎస్, ఐ వాంట్ ఇట్ హీ టు డూ ఇట్ అని ఉందనుకోండి, హీ అయితే హిమ్గా మారుతుంది, హిమ్ గానే వస్తుంది బై హిమ్. ఎస్, ఐ వాంట్ ఇట్ టు బి డన్ బై హిమ్. నేను ఐ వాంట్ హిమ్ టు బి టు డూ ఇట్, అది చేయాలనుకున్నాను. ఇదేమో నేనేమని కోరుకున్నానంటే అతను అది తప్పకుండా అది చేయబడాలి, అది తప్పకుండా చేయబడాలి అని పాసివ్ వాయిస్ లోకి మార్చుకుందాం. ఎందుకంటే ఇంపార్టెన్స్, సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతూ ఉంటాయి కదా, సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతూ ఉంటుంది, ఆబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంటుంది కదా పాసివ్ వాయిస్ లో. అలానే రాసుకున్నామండి. ఐ వాంట్ హిమ్ టు డూ ఇట్, ఐ వాంట్ ఇట్ టు బి డన్ బై హిమ్, టు బి డన్, టు బి టు వచ్చింది కాబట్టి టు బి డన్, బి ఫామ్ ఏమో ఇది వచ్చిందండి. ఇక వెర్బ్ మూడో రూపంలో వచ్చింది, డూ డిడ్ డన్ బై హిమ్. ఎస్, ఇంకో రాసుకున్నామండి. ఐ లైక్ పీపుల్, ఐ లైక్ పీపుల్ టు రెస్పెక్ట్ మీ, టు రెస్పెక్ట్ మీ. ఇది కూడా ఎమోషన్ తో మాట్లాడేది. నేను ఎటువంటి పీపుల్ లైక్ చేస్తాను తెలుసా, నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళని లైక్ చేస్తాను. ఇవి కూడా ఎమోషన్స్ మీద మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇటువంటివి కూడా ఐ లైక్ పీపుల్ టు రెస్పెక్ట్ మీ అంటాం. ఇక్కడ ఐ లైక్ పీపుల్, ఇక్కడ ఐ వాంట్ ఇట్లాగా ఇది కూడా ఐ లైక్ పీపుల్ అని అయితే రాస్తామండి. ఐ లైక్, తరువాత టు వచ్చింది కాబట్టి టు బి రాస్తామండి, టు బి. ఎస్, రెస్పెక్ట్ వెర్బ్ ఉంది కాబట్టి మూడో రూపం రాస్తాం, రెస్పెక్టెడ్. ఐ లైక్ పీపుల్ టు బి రెస్పెక్టెడ్ బై మీ, ఇంకా బై మీ ఇది అయ్యా, ఇక్కడ అయ్యను మీ రెండు మన గురించే కదా చెప్తుంది. అయ్యన్నా నేను, మీ అంటే నాకు, కనుక బై మీ మనం రాసేయమండి. బై అయ్యాను బై మీనాను ఇక్కడ రాసేయము. ఐ లైక్ పీపుల్ టు బి రెస్పెక్టెడ్, నేను అటువంటి పీపుల్ రెస్పెక్ట్ చేస్తాను. ఎవరిని అంటే నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళని, అటువంటి పీపుల్ లైక్ చేస్తాను. ఎవరిని అంటే నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళని. ఎస్, ఇవి ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గురించి నేర్చుకున్నాం. అసలు ఎక్స్క్లమేటరీ అంటే ఏంటంటే ఆశ్చర్యాన్ని తెలిపేవి. ఆశ్చర్యాన్ని తెలిపే వాటిని మనం ఒక వర్డ్స్, వేరే వర్డ్స్ ఉన్నాయి కదా, చీర్డ్, డిస్పైజ్డ్, అటువంటి వాట్, హౌ, కుర్ర, బ్రావో, ఫీఫీ ఇటువంటి వర్డ్స్ చేత మనం ఈ ఆశ్చర్యాన్ని, ఈ ఎక్స్క్లమేషన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎస్, ఇవి వాట్ ఏ ఉమెన్ యు ఆర్, హౌ పూర్ దే ఆర్, ఇటువంటి ఏం నేర్చుకున్నామండి. వాట్ ఏ ఉమెన్ యు ఆర్ అంటే మనం ఏమిటి, యు ఆర్ ఎక్స్క్లైమ్డ్ టు బి ఏ గ్రేట్ ఉమెన్. నువ్వు ఎంత గొప్ప మనిషివి, ఉమెన్ స్త్రీవి అనేవి కదా. వాట్ ఏ ఉమెన్ యు ఆర్ అంటే నువ్వు చాలా ఎంత ఉమెన్ స్త్రీవి నీవంటే నువ్వు చాలా గొప్ప స్త్రీవి అని. ఎస్, దాన్ని ఒక మార్క్స్ రాసుకుంటాం. వాట్ ఏ ఉమెన్ యు ఆర్ అంటే యు ఆర్ ఎక్స్క్లైమ్డ్ టు బి ఏ గ్రేట్ ఉమెన్ అని మనం రాసేసుకుంటాం. నెక్స్ట్, హౌ పూర్ దే ఆర్, ఇది కూడా యు ఆర్ ఎక్స్క్లైమ్డ్. ఇక్కడ యు అనేది లేదు కాబట్టి, ఏం లేదు కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్క్లైమ్డ్ అని రాసుకుంటాం. ఇట్ ఈస్ ఎక్స్క్లైమ్డ్ దట్, it is exclaimed that they are very poor. ఎందుకంటే how poor they are ఉంది కాబట్టి it is exclaimed that they are very poor. ఎంత పూర్ అంటే బాగా పూర్ అనే కదా మనం చెప్పేది. ఎస్, ఇక ఎక్స్క్లమేటరీ వర్డ్స్ ఖచ్చితంగా మనం రాస్తాం కదా, అలాస్, కుర్ర, బ్రావో, ఫీఫీ వాటితో రాసుకున్నామండి. ఎట్లా, అలాస్, ఐ యామ్ గోయింగ్. ఎస్, మై రూయినింగ్ అన్నాం. రూయిన్ అంటే సరిపోతుంది. మై రూయిన్ అంటేనే అదే నౌన్గా వస్తుంది. మై రూయిన్ ఈజ్ లామెంటెడ్ అను, గ్రీఫ్ అను రాస్తాం. ఎస్, అలాస్ వచ్చినప్పుడు. ఎస్, హుర్రే వీ హావ్ పాస్డ్, హుర్రే వీ హావ్ పాస్డ్, నా పాస్ చాలా సంతోషాన్ని కలిగించింది. అట్లానే కదా మై పాసింగ్ ఈజ్ చీర్డ్ అని రాస్తాం. మన పాసింగ్ ఈజ్ చీర్డ్. తర్వాత ఫీఫీ యు ఆర్ ఎ థీఫ్,
ఫిఫీ యు ఆర్ ఎ థీఫ్. ఎబ్బెబ్బే నువ్వు చాలా చిచి నువ్వు చాలా ఈ థీఫ్ దొంగ అంటే నా యొక్క దొంగతనాన్ని చేరవించుకోబడ్డది. ఎస్ మై థెఫ్ట్ ఈజ్ అని రాస్తాం. మై థెఫ్ట్ ఈజ్ డిస్పేజ్డ్ అను, మై థెఫ్ట్ ఈజ్ నాట్ లైక్డ్ అను ఇటు రాస్తాం. ఎస్ మై థెఫ్ట్ ఈజ్ ఏం రాస్తామండి, మై థెఫ్ట్ ఈజ్ డిస్పేజ్డ్ అని రాస్తాం. ఎస్ బ్రావో వెల్ డన్, బ్రావో థీఫ్ ఇక్కడ పీఫీ యు ఆర్ ఏ థీఫ్ కదా. ఎస్ యువర్ థెఫ్ట్ ఈజ్ అని రాస్తామండి. మై థెఫ్ట్ ఇక్కడ మై ఉంటే మై థెఫ్ట్ రాస్తాం, యూ ఉంది కాబట్టి యువర్ థెఫ్ట్ ఈజ్ అని రాస్తాం, డిస్పేస్డ్ అని రాస్తాం, లేకపోతే హేటెడ్ అని రాస్తాం. నెక్స్ట్ బ్రావో వెల్ డన్. ఎస్ బ్రావో అంటే బడా బాగా చేసావు అంటాం. అంటే నా వర్క్ని వాళ్ళు పొగిడారు అనే కదా మనం రాసుకునేది. నా వర్క్ని వాళ్ళు పొగిడారని రాసుకుంటాం, లేకపోతే నేను చేసిన దాన్ని వాళ్ళు పొగిడారని రాసుకుంటాం. అదే కదా ప్రైజ్డ్ పొగట్టం, లేకపోతే అప్లాడెడ్ అంటే దానికే అదే పొగట్టం అంటే ఇసలాపించడం. బ్రావో వెల్ డన్. ఎస్ మై వర్క్ ఈజ్, లేకపోతే మై డీడ్ ఈజ్. సో బ్రావో వెల్ డన్ అంటే ఎదుర్కొంటే వాళ్ళు కదా బ్రావో నువ్వు బాగా చేసావు అంటే యువర్ అని రాస్తాం. ఎదురుండే వాళ్ళ గురించి మనం చెప్తున్నాం కదా. బ్రావో వెల్ డన్. ఎస్ యువర్ డీడ్ ఈస్ అప్లాడెడ్, యువర్ డీడ్ ఈస్ అప్లాడెడ్, యువర్ డీడ్ ఈస్ ప్రైజ్ అని రాస్తాం. ఇక ఇట్ ఈస్ టైమ్ టు సీ అన్నప్పుడు ఇక్కడ వెర్బ్ చివర వెర్బ్లో వెర్బ్ వచ్చినప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అన్నప్పుడు మనం టు బి రాసుకుంటామండి. ఇట్ ఈస్ టైమ్ అంటే టైం వచ్చేసింది. దేనికి టైం వచ్చేసింది, చూడటానికి టైం వచ్చింది. ఇట్ ఈస్ టైమ్ టు బి సీ. ఒకసారి అట్లా కాకుండా ఆబ్జెక్ట్ కూడా వస్తుంది. అప్పుడు ఏంటి, ఇట్ ఈస్ టైమ్ ఫర్ కాఫీ టు బి టేకెన్. టు బి రాస్తాం తప్పకుండా. ఇట్ ఈస్ టైమ్ ఫర్ కాఫీ టు బి టేకెన్ అని రాస్తాం. నెక్స్ట్ మై బాస్ అలౌడ్ టు గో టు కాఫీ. ఇది మామూలేనండి. మై బాస్ మై బాస్ సబ్జెక్టు, అలౌడ్ ఆబ్జెక్టు, సారీ వెర్బ్, అస్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మామూలుగా రాస్తాం. వీఆర్ అలౌడ్ టు గో టు కాఫీ బై మై బాస్. దీని మిగతా టు గో టు కాఫీ అని మధ్యలో అయినా పెట్టుకోవచ్చు, చివరైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఐ వాంట్ హిమ్ టు డూ ఇట్. ఇక్కడ రాస్తే కదా ఐ వాంట్ హిమ్ టు డూ ఇట్. నేను అతను చేయాలని కోరుకుంటున్నాను. ఐ వాంట్ హిమ్ టు బి డన్ బై హిమ్. ఆ వర్క్ అతనితో చేయబడాలని కోరుకుంటున్నాను. ఎస్ ఐ లైక్ పీపుల్ టు రెస్పెక్ట్ మీ, ఐ లైక్ పీపుల్ టు బి రెస్పెక్టెడ్. ఇక్కడ బై మీ ఇటువంటి కానీ రావు, ఎందుకంటే ఐ మీ రెండు మనకు సంబంధించిందే కాబట్టి ఇంతవరకు మనం రాస్తామండి. జస్ట్ రైట్ ఫుల్ స్టాప్. ఐ లైక్ పీపుల్ టు బి రెస్పెక్టెడ్. ఇవన్నీ మీకు ఎటుంటే ఫస్ట్ టైంకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్. ఒకసారి చూడండి, 2 సార్లు చూడండి, 3 సార్లు చూడండి. పడుకోబోయేటప్పుడు అసలు ఏం చూశానా, ఏం చేశానా అని ఒక్కసారి రివైజ్ చేసుకోండి, రీల్ చేసుకోండి. అప్పుడు కనుక అట్లా చేసుకుంటే యూ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. ఒకసారి లైక్ చేస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.